Get ready for temple visit. First, moisturizer. Moisturizer లేకుండా మేకప్ చేసే కష్టం. సో నా మాయిశ్చరైజర్ కూడా అయిపోయింది. సో మాయిశ్చరైజర్ అయితే వేసేసాను. కాంపాక్ట్ కాంపాక్ట్ కొత్త కనిపిస్తుంది. ఇవాళ కొంచెం దినాలుండే. దినాల కోసం నేను ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను. అంటే సో ఫౌండేషన్ బ్లూ హెవెన్ ఫౌండేషన్ అన్నమాట. ఇది తక్కువ వేసినా ఎక్కువ అయిపోతుంది, తక్కువ వేసినా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇది ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి. సో మనకి అసలు ఎంత వైట్గా అయిపోయిందో ఫేస్. ఈ కౌంటర్ అనమాట. మనకి అన్నిటికీ హ్యాండే బాగుంటుంది వేసుకోవడానికి. అండ్ హైలైటర్. అంటే నీళ్ళు చల్లుకోవాలంట టెంపుల్కి వెళ్ళి. చేసుకుంటారు కదా కటింగ్ అవి ఇవి. కటింగ్ చేసుకొని వచ్చి మనం టెంపుల్కి వెళ్ళాలి. సో అండ్ లిప్ బామ్, నేను ఎప్పటి నుంచో ఈ లిప్ బామే వాడుతున్నా. నేనైతే ప్లమ్ లిప్స్టిక్ అయితే వాడుతున్నాను. ఎక్కువ అయితే వాడను లిప్స్టిక్స్ అంతా. అండ్ లైట్ కలర్స్ స్పైస్ వాడతాను. చూస్తారా మనకైతే ఇలా లుక్ వస్తుంది. అండ్ స్టిక్కర్, అండ్ వైట్ కమ్మలు వేసుకుంటున్నాను. నాకు కాటుక అంటే చాలా ఇష్టం. ఒకరోజు కూడా పెట్టుకోకుండా ఉండలేను. నేనైతే లాక్మీ వాడతాను.
ముందు నైకా వాడుతుండే. నైకా వారి కాటుక వాడుతుండే నేను. అది అంతగా నాకు అనిపించలేదు కాబట్టి లాక్మీనే వాడతాను. విభూది ఇక్కడ ఉంది. కొంచెం సింక్. చనిపోయింది మా మమ్మీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు. అంటే పాలోళ్ళు అనమాట. పాలోళ్ళు అంటే తెలుసు కదా. సో అందుకనేసి మేము ఊర్లో గుడికి వెళ్ళి నీళ్ళు చల్లుకొనేసి ఇంట్లో కూడా నీళ్ళు చల్లాలంట. సో మనకి పూజారులు ఉంటారు కదా, వాళ్ళు తెచ్చి చల్లేస్తారు. అండ్ మనం ఏ గుడికన్నా వెళ్ళి రావచ్చు. వెళ్ళేసి నీళ్ళు చల్లుకుంటే చాలు అనమాట. అంటు తీరిపోతుంది. అంటు తీరిపోతే చాలు మనకి. ఇంకేదైనా చేసుకోవచ్చు. అంటే మేమంతా గ్రాండ్గా ఏం చేయలేదు, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారనమాట. సో నేను కూడా దానికే రెడీ అవుతున్నా. గుడికి వెళ్ళేసి పూజ చేయించుకొని వచ్చేస్తామనేసి వెళ్తున్నాము. పూజ చేసుకొని వచ్చేసి కలుద్దాం. బాయ్.